తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్కారం అండి. నమస్తే అమ్మా. మీ పేరు? నా పేరు లక్కరాజు లక్ష్మణరావు, విశ్రాంత ఆంధ్రోపాధ్యాయుడు, రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతని. మరి ఈరోజు తెనాలిలో జరిగిన ఈ సంఘటన గురించి, గీతాంజలికి జరిగిన అన్యాయం గురించి మీరేం చెప్తారండి? అమ్మా, మాట్లాడాలంటే మాటలు రావు. మనసు ఒక రకమైనటువంటి ఆందోళనలో చెంది ఉంది. మొత్తం భయాందోళనలకు గురవుతున్నారు ఈ ఆంధ్ర రాష్ట్రంలోని ఆడపిల్లలు. ఎత్ర నార్యస్తు పూజ్యంతే తత్రవై రమంతే దేవతాహ అని మన పెద్దలు చెప్తారు. ఎక్కడ స్త్రీలు గౌరవింపబడతారో అక్కడ దేవతలు ఉంటారని. మరి దేవతలు ఉండాలంటే స్త్రీలను గౌరవించాలని ఆ సూక్తి యొక్క అర్థం. మరి అటువంటి స్త్రీలను వేధించే చోట మరి ఎవరు ఉంటారు, ఎవరు ఉండాలనుకుంటున్నారు ఈ రాష్ట్రంలో? అది ఆ భగవంతుడికే తెలియాలి. ఏమైనప్పటికీ ఆ అమ్మాయి మృతికి కారణమైనటువంటి పిచ్చి రాతగాళ్ళు, ఆ కోతగాళ్ళు, రాతగాళ్ళు ఇరువురిని కూడా కఠినంగా శిక్షించాలని నా అభిప్రాయం. మరి ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందంటారా? వాళ్ళని కఠినంగా శిక్షిస్తుందంటారా? అంటే ప్రభుత్వం దృష్టికి విషయాలు వెళ్ళాలమ్మా. మన ప్రసార మాధ్యమాలు కూడా కొంత బాధ్యతాయుతంగా ఉండాలి. ఇవాళ మీడియాకు కూడా మేము కృతజ్ఞతలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ విషయాన్ని ప్రసార మాధ్యమాల ద్వారా చాలామంది తెలుసుకున్నారు, అందరూ పరామర్శిస్తున్నారు. మరి బీసీ కమిషన్ వారు స్పందించారు. ఇప్పుడే టీవీలో మంత్రి రోజా గారు, మిగతా వాళ్ళు కూడా, పెద్దలందరూ కూడా స్పందించి దోషుల్ని కఠినంగా శిక్షించాలని అంటున్నారు. ఈ మాత్రం కదలిక సభ్య సమాజంలో ఉన్నది. ఇంకా మహిళల పట్ల ఆదరణ, గౌరవం ఇంకా సమాజంలో మిగిలి ఉన్నాయని చెప్పి ఒక చిరు ఆశ మాకు కలుగుతుంది. అంటే ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గరకు వచ్చిన టైంలో ఇలాంటి సంఘటన జరగడం, ఇది వైసీపీ రాజకీయం చేస్తుంది దీన్ని అని అంటున్నారు. అది ఎంతవరకు నిజమంటారు? ఇది ఎలక్షన్స్ దగ్గరికి వచ్చినాయా, ఎలక్షన్స్ దూరంగా ఉన్నాయా అని కాదు. సంఘటన మనకు చెప్పి జరగవు, సంఘటనలు మనకు చెప్పి జరగవు, యాదృచ్ఛికంగా జరుగుతాయి. ఎలక్షన్లు దగ్గరలో ఉన్నాయా, దూరంలో ఉన్నాయా అనే విషయాన్ని పక్కన పెడితే, ఒక మహిళకి అన్యాయం జరిగినప్పుడు స్పందించాల్సిన బాధ్యత ఒక వైసీపీకే ఉందా, మిగతా అన్ని రాజకీయ పక్షాలకు ఉందా, యావత్ సమాజానికి ఉందా అనేది మనం ప్రశ్నించుకోవాలి. అంటే ఇలాంటి కామెంట్స్, ట్రోల్స్ చేసింది కేవలం జనసేన, టీడీపీ పార్టీల నుంచే వచ్చిన ఈ కామెంట్స్, ట్రోల్స్ అని అంటున్నారు. కానీ దీన్ని ఇప్పుడు ఎంఐ మృతిని వైసీపీ ప్రభుత్వం ఏమో శవరాజకీయం చేస్తుందని కూడా అంటున్నారు కదండి. శవరాజకీయం చేయాలంటే చాలా చేయొచ్చమ్మా. శవరాజకీయం కాదు. ఇక్కడ ఆమె వైసీపీకి సంబంధించిన ఆమె కాదు, ఆమె ఒక సామాన్య పౌరురాలు. ఆమె ఏం చేసింది, నాకు ఈ ప్రభుత్వంలో ఒక ఇల్లు లభించింది అని సంతోషాన్ని వ్యక్తపరిచింది. ఆ సంతోషాన్ని వ్యక్తపరిచిన ఆ అమ్మాయిని మానసికంగా వేధించడం అనేది తప్పు. అటువంటి తప్పు చేసినప్పుడు ఏం చేయాలి అనేది మనం సభ్య సమాజం ఆలోచించాలి. దీనికి రాజకీయాలు ఆపాదించకూడదు. ఒక వైసీపీ కాదు, ఒక జనసేన కాదు, ఒక టీడీపీ కాదు, అన్ని పక్షాలు, ఆఖరికి వామపక్షాలతో సహా ప్రతి ఒక్కరూ, మహిళలంటే గౌరవం గల వారు అందరూ ముందుకు వచ్చి ఈ దుశ్చర్యని ఖండించాలి. సరేనండి. మరి ఇప్పుడున్న ప్రభుత్వం అయితే మరి అమ్మాయికి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళని ఆదుకుంటుందంటారా? ఇప్పుడేనమ్మా స్కూలింగ్లో చూశాను, 20 లక్షల రూపాయలు ఎంతో ఎక్స్‌గ్రేషియాకి ప్రయత్నించారు. దోషుల్ని కఠినంగా శిక్షించాలని మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించినట్లుగా మన సాక్షి టీవీలో ఇప్పుడే నేను చూసి వచ్చాను. మరి అది ఆదుకున్నట్టే కదా. ఇక కాకపోతే దీనిలోని తప్పులు పార్టీల అనేది దాన్ని పక్కన పెట్టి, ఒక మహిళ, ఆ మహిళను వేధించిన వాళ్ళు, ఆ కోణంలోనే చూసి ఆ అమ్మాయికి, ఆ అమ్మాయి కుటుంబానికి తగిన న్యాయం చేసి మరొకసారి ఎవరో కూడా ఇటువంటి దుస్సాహసానికి ఒడిగట్టకుండా కఠినంగా శిక్షించాలని నా అభిప్రాయం. ఓకే.